ఆన్సర్ చేశారు ఇప్పుడు. హ్మ్. ఒక లైట్ క్వెషన్ యాక్చువల్లీ చేశాను ఇప్పుడు బయటికి వెళ్ళగా ఎలా ఉంటుందో చూడాలి. లోపల మైండ్‌లో అయితే రన్ అవుతుంది. ఐ హోప్ బాగా మేనేజ్ చేశారు అనుకుంటా బానే చూడండి. మేనేజ్ చేశారు. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైనప్ గురించి అందరు పెద్ద హీరోలకి లైనప్‌లు అన్నీ ఫిక్స్ అయిపోయినాయి కదా! హ్మ్. 'నెల్సన్' గారు అంటున్నారు, అప్పట్లో 'అట్లీ' గారు అన్నారు, ఇప్పుడు 'త్రివిక్రమ్' గారు అంటున్నారు. హ్మ్. దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఏం లేదండి. ఇప్పుడు 'పుష్ప' డిసెంబర్ 6 రిలీజ్ ఫస్ట్ ఆగస్ట్ 15 అనుకున్నాం కదా! సో, అవును. అప్పుడేంటంటే ఒక ప్లానింగ్ ఉండేది. హ్మ్. ఇప్పుడు డిసెంబర్ 6కి ఎళ్ళింది కాబట్టి కొంచెం ప్లానింగ్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ మంత్ ఎండ్‌కి ఒక క్లారిటీ వచ్చేస్తది ఆటిల మీద. 'త్రివిక్రమ్' గారు ఏదో ఒక మంచి ఆయన ఇప్పటిదాకా టచ్ చేయని ఒక జోనర్‌లో ఒక లైన్ చెప్పారు. బాగా ఎక్సైటెడ్‌గా ఉన్నారు 'బన్నీ' గారు అని తెలిసింది. అవునండి. అది లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది. ఓకే. దట్ ఫిల్మ్ భారీ బడ్జెట్ అది. ఇప్పుడు ఆ ఫిల్మ్ భారీ బడ్జెట్ చేయడానికి చిన్నబాబు గారు గాని, అరవింద్ గారు గాని వీళ్ళందరూ ఎళ్లి ఇప్పుడు ఫైనాన్సెస్‌ని, కార్పొరేట్స్‌ని ఎతుక్కోవాలి. అంత భారీ బడ్జెట్ అది. ఓకే. ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ మన 'త్రివిక్రమ్' గారికి. తి అంటే ఆయనకి ఆ కేపబిలిటీ ఉందనేది బన్నీ గారికి బాగా నమ్మకం త్రివిక్రమ్ గారి మీద. సో, వీళ్ళిద్దరూ ఎప్పుడో ఒక 2 ఇయర్స్ నుంచి మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఇట్స్ ఎ మోర్ దెన్ స్టోరీ ఐ కెన్ సే ఇట్స్ ఎ కాన్సెప్ట్. అది ఫిక్స్ అయ్యారు. బట్ దాని బడ్జెట్‌కి, దాని ప్రీ ప్రొడక్షన్‌కే మాకు 1 ½ ఇయర్ టైం పడతది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి గాని, ఇయన్నిట్లికి కూడా డెఫినెట్‌గా ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. లుకింగ్ ఫార్వర్డ్ అండి. యాహ్! అంజి గారు ఇక్కడండి. మైసెల్ఫ్ హేమమాలిని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్ట్ గోదావరి అమ్మాయిని. సో